ఢిల్లీలో 10th క్లాస్ చదువుతున్న ఒక 16 ఏళ్ల అబ్బాయి అతని టీచర్స్ అతన్ని హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి మెట్రో స్టేషన్ పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ముగ్గురు టీచర్లు అతన్ని టార్గెట్ చేసి కంటిన్యూగా హెరాస్మెంట్ చేశారంట. ఇంక్లూడింగ్ ప్రిన్సిపాల్ కూడా. ఈ విషయం ఆ అబ్బాయి చనిపోతూ తన తల్లికి సారీ చెప్తూ ఒక లెటర్ రాసుకొని చెప్పాడు. అయినా ఒక స్టూడెంట్ చనిపోయేంతలా హెరాస్మెంట్ చేయడం ఏంటి? అయినా పిల్లోడు రాసుకున్న లెటర్ చదివితే ఎంతటి వాళ్ళకైనా కళ్ళల్లో నీళ్లు తిరగాల్సింది. అందులో ఒక మాట ఏందంటే, "సారీ అమ్మ, నిన్ను చాలా సార్లు బాధ పెట్టాను. ఇప్పుడు కూడా బాధ పెడుతున్నాను. నేను నీకు మాటిస్తున్నాను. ఇదే నిన్ను చివరిసారిగా బాధ పెట్టడం." అయినా అబ్బాయి ఇదే చివరిసారి అని అన్నాడు, కానీ ఆ తల్లి జీవితకాలం అంతా బాధపడుతుందని ఆ అబ్బాయి తెలుసుకోలేకపోయాడు. కనీసం నా చావుతోనైనా వేరే స్టూడెంట్‌కి నాలాగా హెరాస్మెంట్ బాధ ఉండకూడదని కోరుకుంటున్నాను అన్నాడు. అబ్బాయి ఎంత టార్చర్ అనుభవించుంటే ఆ మాట అంటాడు. అబ్బాయిది ఎంత పెద్ద మనసంటే, అతను చనిపోయాక అతని అవయవాలు వాటి అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయమని చెప్పాడు. రోజు రోజుకు ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజ్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అసలు టీచర్లంటే ఎవరు? రేపటి తరానికి గొప్ప యోధుల్ని తయారు చేసే వాళ్ళని టీచర్లని అంటారు. కానీ ఒక టీచర్ ముసుగులో ఉండి ఒక స్టూడెంట్ జాబ్‌కు కారణమైన వీళ్ళని ఏమంటారు? మీరే కామెంట్‌లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.